బీజేపీతో చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారు కదా, అటు చంద్రబాబు గారైనా ఇటు వైసీపీ జగనన్న గారైనా. మరి కనీసం ఈ కడప జిల్లాకు కనీసం ఇదైనా తెచ్చుకోగలిగారా అంటే ఇది కూడా తెచ్చుకోవడం చేత కాలేదు అంటే ఇక మరి కడప ప్రజల పట్ల మీకు ప్రేమ ఉంది అని మీరు ఎలా నిరూపించుకున్న వారైతారు అని ప్రశ్నిస్తున్నాం. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోనే కడప నుంచి బెంగళూరు వరకు రైల్వే లైన్ పడాలని రాజశేఖర రెడ్డి గారి కల. ఈ రాజశేఖర రెడ్డి గారి కలను నెరవేర్చడమైనా పోనీ ఈ ప్రభుత్వానికి చేతనైందా అంటే అది కూడా చేతగాలేదు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే దీనికి పర్మిషన్లు తెచ్చి కేంద్ర ప్రభుత్వంలో మాట్లాడి ఈ ప్రాజెక్టు శాంక్షన్ చేపించి మొదలు పెట్టించి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 25 కిలోమీటర్ల రైల్వే లైన్ కూడా పడింది. కానీ ఆ తర్వాత మళ్ళీ 1 కిలోమీటర్ పడితే ఒట్టు. ఆ తర్వాత విభజన హామీ అన్నారు, నెరవేరుస్తాము అన్నారు. ఆ తర్వాత బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. బీజేపీ పార్టీ చేసిందా అంటే బీజేపీ పార్టీ చేయలేదు. చంద్రబాబు గారు బీజేపీతో దోస్తీ పెట్టుకున్నాడు, పోనీ ఆయన చేశాడా అంటే ఆయన చేయలేదు. ఆఖరికి జగనన్న గారు చేస్తాడా అనుకుంటే అసలు మాకు ఈ ప్రాజెక్టే అవసరం లేదు, బెంగళూరు టు కడప అసలు రైల్వే లైనే అవసరం లేదు అని ఈయన లేఖ రాసి ఒక చిన్న రైల్వే లైన్ అడిగాడు అంటే మరి ఇక్కడ ఈ వ్యవసాయమైనా ఈ కార్గోకైనా మార్కెటింగ్ అయినా ఎంత పనికొచ్చేది ఆ రైల్వే లైన్ అంటే ఒక పెద్ద ప్రాజెక్టును ఇచ్చేసి ఒక చిన్న ప్రాజెక్టును కావాలని అడిగితే ఆ చిన్న ప్రాజెక్టు కూడా అసలు ఇంతవరకు శాంక్షన్ కాలేదు, ఇంతవరకు జరిపించుకుంది లేదు. ఇది ఎలా ఉంది అంటే మట్టి బిందెను తీసుకొని బంగారు బిందెనిచ్చినట్టుంది. ఇది కాదా చేసింది జగనన్న గారు బీజేపీతో దోస్తీ పెట్టుకున్నారు. బీజేపీతో మీకున్న దోస్తీని మీకున్న పలుకుబడిని ఉపయోగించి మరి రైల్వే లైన్ ఎందుకు రాలేదో కడప ప్రజలకు జగనన్న గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. పోనీ స్టీల్ ఫ్యాక్టరీ రాలేదు, రైల్వే లైను రాలేదు, పోనీ ఇక ఏ రకంగానైనా మీరు మేలు చేశారా అంటే ఒక్క రకంగా కూడా మీరు మేలు చేయలేకపోయారు. కనీసం అన్నయ్య ప్రాజెక్టులో మెయింటెనెన్స్ కూడా చేయకపోతే, దాని గ్రీసింగ్ మెయింటెనెన్స్ చేయకపోతే ఆ గేట్లన్నీ కొట్టుకుపోతే ఆ వరద నీరంతా వచ్చి 450 కుటుంబాలు ఇల్లు కోల్పోయాయి, 40 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎంతమంది అసలు పశువులు ఎన్ని చచ్చిపోయాయి, ఎంత నష్టం జరిగింది, ఆస్తి నష్టం ఎన్ని వేల కోట్ల జరిగింది. పోనీ అదైనా ఆదుకున్నారా అంటే సర్కారు చేసిన తప్పుకు పాపం ప్రజలు బలైపోతే ఈ రోజుటి వరకు వాళ్ళ ఇల్లు లేకుండానే బతుకుతున్నారు తప్ప పోనీ వాళ్ళని ఆదుకున్న పాపాన కూడా పోలే. మరి జగనన్నకు కడప జిల్లా పట్ల ప్రేమ ఉంది అని ఎలా నమ్మడు, ఎలా విశ్వసించడం, ఎలా నిరూపించుకుంటారు? మీరు బీజేపీతో మీరు దోస్తీ పెట్టుకున్నారు, బీజేపీకి మీరు చట్టా పట్టాలు వేసుకుని తిరుగుతున్నారు, బీజేపీకి మీరు బానిసలై ప్రతి దాంట్లోనూ వాళ్లకు సపోర్ట్ చేస్తున్నారు, వాళ్లకు మద్దతు ఇస్తున్నారు. ఇదేనా రాజశేఖర రెడ్డి గారు చేస్తుండే పని? ఒకవేళ రాజశేఖర రెడ్డి గారే బ్రతికుంటే బీజేపీకి మద్దతు ఇచ్చునా? రాజశేఖర రెడ్డి గారే బ్రతికుంటే బీజేపీ వల్ల ఏదైనా సాధ్యం అయ్యుండేది అని రాజశేఖర రెడ్డి గారి నమ్మేవారా? రాజశేఖర రెడ్డి గారు మద్దతు ఇచ్చేవారు. మరి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టిన వాళ్ళు ఎలా అవుతారు మీరు అని అడుగుతున్నాం. రాజశేఖర రెడ్డి గారు బీజేపీ పార్టీని ఎన్నిసార్లు వ్యతిరేకించలేదు, ఎందుకంటే అది ఒక మతతత్వ పార్టీ కాబట్టి. రాజశేఖర రెడ్డి గారి మార్కు ముస్లిం రిస్క్ 4% రిజర్వేషన్ ఇవ్వడం. అదే బీజేపీ పార్టీ ఏం చేసింది? గోధ్రాలో ముస్లింలను నరికి చంపేసింది, మణిపూర్లో క్రైస్తవులను నరికి చంపేసింది. అందుకే కదా రాజశేఖర రెడ్డి గారు బీజేపీకి ఎప్పుడూ వ్యతిరేకించారు.